హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను చూశానండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నట్టున్నారు. ఎందుకన్నా ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కొచ్చు కదండి ప్లీజ్. ఇప్పుడు ఎటర్నల్ లవ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మరి ఏంటి, అగస్త్య గాడి పెళ్ళి అప్పుడే అయిపోయిందా? హే, అలా ఎలా జరుగుతుంది? నేను ఒప్పుకోను అని అరిచాడు దక్ష్ బాబు. సీతారా అతన్ని వియర్డ్గా చూస్తూ, నీకసలు కొద్దిగా అయినా బుర్రుందా? పెళ్ళి ఎలా జరుగుతుంది? అయినా మధ్యలో నువ్వు ఒప్పుకునేదేంటి? అస్సలు చిరాగ్గా అంది సితారా. తూచ్, నాకు చెప్పకుండా వాడి పెళ్ళి ఎలా జరిగిపోతుందే? లేదు, వాడు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిందే. వాడి పెళ్లి కోసం నేను ఎన్నెన్ని ప్లాన్స్ వేసుకున్నాను. సడన్గా పెళ్ళంటే ఎలా? అయినా ఇదెప్పుడు జరిగింది? నాకు చెప్పకుండా వాడెలా పెళ్లి చేసుకుంటాడు అని ఆల్మోస్ట్ అరిచేశాడు దక్ష్. అంటే నీకు చెప్పడం కోసం ఇప్పుడు మళ్ళీ బావ పెళ్లి చేసుకోవాలా? అయినా నాకు అర్థం కాదు, నీకు చెప్పే చేసుకోవడం ఏంటి? నీకు ఖచ్చితంగా చెప్పాలని రూల్ ఏమైనా ఉందా? నువ్వేమైనా ప్రైమ్ మినిస్టర్ అనుకుంటున్నావా? అంది సితార వెటకారంగా. హే, అది కాదే, నేను వాడి పెళ్లిలో మన రొమాన్స్ ప్లాన్ చేశాను. ఇప్పుడు సడన్గా వాడు పెళ్లి చేసుకుంటే నేను ప్లాన్ చేసిన మన రొమాన్స్ అంతా ఏమైపోవాలి? అస్సలే నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నానో నీకేం తెలుసు వాడి పెళ్లి మీద అన్నాడు దక్ష్. ఫ్లోలో వచ్చిన దక్ష్ మాటలు విన్న సితార ఓ చూపు వియర్డ్గా అతన్ని చూస్తూ, చిచ్చే ఇంక నువ్వు మారవా అని తిడుతూ పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదెందుకలా నన్ను చూసింది అనుకొని తన మాటలను రివైండ్ చేసుకున్న దక్ష్, హో నేను ఫ్లోలో నిజాలు చెప్పేసినట్టున్నానే అనుకుంటూ, ఆయన వీళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి, అది కూడా ఇంత సడన్గా? కొంప ముంచావు కదరా అగస్త్య. ఇప్పుడు నా పిల్లతో రొమాన్స్ చేయాలంటే నాకు ఒక అకేషన్ కావాలి కదరా. ఏం చెయ్యాలి అని అటు ఇటు చూస్తూ ఆలోచనల్లో పడ్డాడు దక్ష్. కష్టపడి 10 నిమిషాల పోరాటం తర్వాత చైన్లు 2 విడదీసిన అగస్త్య షభాష్ అంటూ తనని తానే మెచ్చుకోవడంలో మునిగిపోయాడు. హమ్మయ్య, చైన్ తీయడం పూర్తయింది కదండి, ప్లీజ్ ఇప్పటికైనా నా మీద నుండి లేస్తారా అగస్త్య గారు అని దీనంగా అర్థించింది అభయ. ఏంటే, ఏదో నేను ఇందాకటి నుంచి నీ మీద పడి రొమాన్స్ చేస్తున్నట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావు. లేవండి అంటూ ఎవరైనా వింటే ఏమనుకుంటారు? అయినా నేను కూడా నీకు నా కండిషన్స్ చెప్పాలి కదా. సరే లేస్తున్నానులే, ఎడవకు అంటూ అగస్త్య లేవడం, అగస్త్యతో పాటే అభయ కూడా లేచి అప్పటి వరకు అగస్త్య బరువు మొత్తం తన మీదే ఉండడంతో పట్టేసిన నడుమును అటు ఇటు స్ట్రెచ్ చేస్తుంటే సడన్గా అప్పుడే వచ్చిన నీరజ ఆంటీ ధడేల్న డోర్ ఓపెన్ చేయడంతో అగస్త్య మళ్ళీ పూర్తిగా తన మీదకి ఒరిగిపోతుంటే అభయ ఏడుపు మొహంతో మళ్ళీనా అనుకునే లోపే ఇంకోసారి అగస్త్య బాడీ కింద నలిగిన ₹1 బిల్ల అయిపోయింది పాప. కానీ ఈసారి అభయ పెదాలు డైరెక్ట్గా మనోడి పెదాలను గట్టిగా తాకడంతో తనతో పోటీ పడి మరీ జుర్రేయడం మొదలుపెట్టాడు అగస్త్య బాబు. వాడి దరిద్రం ఈసారి తొందరగానే పుచ్చి అక్కడ నీరు ఆంటీ ఉండడంతో ఎక్స్ప్రెస్ కన్నా ఫాస్ట్గా వాళ్ళ మధ్యలోకి వచ్చి అభయని లాగి తన వెనక నిల్చోబెట్టుకుంటూ, కన్నా ఏం చేస్తున్నావురా నువ్వు? అసలు ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదన్నట్టు రాత్రేమో తెగ బిల్డప్స్ ఇచ్చి ఇప్పుడేమో పగలు రాత్రి అని తేడా లేకుండా అది పూజ జరుగుతున్న ఇంట్లో ఏంట్రా నువ్వు చేస్తున్న పని? సాయంత్రం వరకు ఆగలేకపోతున్నావా? అసలు నీ గురించి తెలిసి కూడా అమ్మాయిని లోపలికి పంపించాను చూడు, నాది తప్పు. మళ్ళీ రాత్రి ముహూర్తం టైం వరకు మీ ఇద్దరిని ఒకే చోట ఉండకుండా చూసుకునే డ్యూటీ నాది ఈసారి అని ఆవేశంగా భారీ డైలాగ్ చెప్పి, కన్నా పూజకు టైం అవుతుంది, అరగంటలో నువ్వు రెడీ అయ్యి కిందికి రావాలి అని అభయని లాక్కొని ఆవేశంగా విసవిసా వెళ్ళిపోయింది నీరజ ఆంటీ. అసలు ఏం జరిగింది? పిన్నెందుకు అంత ఆవేశంగా అంత పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పింది? కండిషన్స్ అంటే ఎవరు వినరేంటి? అబ్బయ్యా, ఇదంతా నీ వల్లేనే. ఇప్పుడు తప్పించుకున్నా కూడా రాత్రికెట్టు దొరుకుతావుగా, అప్పుడు చెప్తానే నీ పని అని పళ్ళు నూరాడు అగస్త్య బాబు.
అన్నట్టుగానే అరగంట తర్వాత పట్టు పంచలో అందంగా రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి నెమలి పెంచం రంగు పట్టు చీరలో మెడలో 7 వారాల నగలతో తలలో తురిమిన కనకాంబరాల మాలతో నిండైన లక్ష్మీదేవి స్వరూపానికి ప్రతీకగా తయారైంది అభయ. వాళ్ళిద్దరి జంటని చూస్తున్న రాఘవ మనుగారి కళ్ళల్లో ఆనంద చినుకుల తడి చేరితే జానకి అనుగారు వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే పచ్చగా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా అప్పుడే దేవుళ్లకు మొక్కులు మొదలుపెట్టేశారు. నీరజ గారైతే తన కన్నా రూపానికి మురిసిపోతూ పూజ పూర్తి కాగానే దిష్టి తీయడం కోసం ఆలోచిస్తూ పక్కనే ఉన్న భర్తను చావదొబ్బుతుంది పాపం. ఇద్దరూ కలిసి పీటల మీద కూర్చొని పూజ చేస్తుంటే చూసేవారికి కూడా 2 కళ్ళు చాలవన్నట్టు ఉన్నాయి. పుత్తడి బొమ్మకు ప్రతిరూపం వస్తే ఇలాగే ఉంటుందనేలా అభయ ఉంటే నింగిలోని నెలరాజు ఇల మీదకి వచ్చినట్టు ఉన్నాడు అగస్త్య. అంతా బానే ఉన్నా ఇద్దరి మొహాల్లో మాత్రం లేని చిరునవ్వు. అభయ బిక్కు బిక్కుమంటుంటే అగస్త్య చిరాకులో PhD చేసిన పట్టభద్రుడు. అందరూ ఉన్న తన పిల్ల జాడలేక చుట్టూ వెతుకుతున్న దక్ష కళ్ళకి చిక్కింది తన సీతాకోక చిలుక సితార. లైట్ గ్రీన్ కలర్ లెహెంగాలో ఫుల్ జర్దోసి వర్క్ ఎల్లో బ్లౌజ్ విత్ ఎల్లో ఆగంజా ఓని పిలకలా ఉండే తన జుట్టుని ట్రెడిషనల్ లుక్ కోసం సవరం వేసి మరీ బారు జడ చేస్తే ఆ జడలో తురిమిన నిండైన మల్లె కనకాంబరం పూలు పద్ధతికి పట్టుపరికిని కట్టినట్టు సాంప్రదాయని శుద్ధ పూసిని అంటే ఇలానే ఉంటుందన్నట్టుగా ఉన్న సితారా పాపని కిచెన్లోంచి గిన్నె ప్రసాదం గిన్నెను పట్టుకుని వస్తుంటే ఇక్కడ దక్ష బాబు గుండెల్లో ఆగమన్నా ఆగని వెక్కిళ్ళు మొదలయ్యాయి. ఇదేంటి ఇంత అందంగా ఉంది? నిజంగానే ఇది నేను రోజు చూసే కంచుపాపేనా, లేదంటే నా కళ్ళకి సడన్గా డిఫెక్ట్ ఏమైనా వచ్చిందా అనుకొని కళ్ళు నులుముకొని మరీ చూశాడు దక్ష్. ఎన్నిసార్లు చూసినా సేమ్ పిక్చర్. దగ్గరవుతున్న కొద్దీ ఇంకాస్త అందంగా కనిపిస్తుంటే ఇంత అందంగా ఉంటే కష్టమేమో అని మొదటిసారి అందాన్ని చూసి కూడా భయపడ్డాడు దక్ష్. ఈలోపే సితార అతని ముందు వాటర్ గ్లాస్ పెడుతూ తీసుకో అని కళ్ళతోనే ఉరిమి చూస్తూ సైగ చేసింది. పాపని చూస్తూ ట్రాన్స్లో ఉన్న దక్ష్ నేను అడగలేదే అన్నాడు తడబడుతూ. కానీ దక్ష్ బాబు వెక్కిళ్ళు అక్కడున్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తున్నాయని తెలియలేదు పాపం బాబుకి. అంతలా ఎక్కిళ్ళు వస్తుంటే నీళ్లు నేను అడగలేదే అంటావేంట్రా శుంఠ అని భుజం మీద ఒక్కటేశాడు రాఘవ. రాఘవ దెబ్బకి ఉలిక్కిపడి పక్కకు చూసి హో నాకు ఎక్కిలు వచ్చాయి కదా అని ఒక పిచ్చి స్మైల్ ఇచ్చి సితారా ఇచ్చే వాటర్ గ్లాస్ అందుకొని ఒకే గుక్కలో తాగేసి ఎంటీ గ్లాస్ తనకు ఇచ్చి ఎవరూ చూడకుండా ఇందాకటి నుంచి టెంప్ట్ చేస్తున్న నెలవంకను గిల్లి వదిలాడు దక్ష్ బాబు. దక్ష్ చేసిన పనికి నోట్లోనే బండబూతులు తిట్టుకుంటూ నువ్వు దొరకరా నా చేతికి అప్పుడు చెప్తా అనుకుంటూ వెళ్ళిపోయింది సితారా. గంటన్నర పూజ తర్వాత పూర్తవడంతో అభయ చేతుల మీదుగా ముత్తైదువులందరికీ తాంబూలం ఇప్పించి కొత్త జంటను భోజనానికి కూర్చోబెట్టారు. ఇహ అక్కడ మొదలయ్యింది అసలు తంట. పొద్దున్నుంచి వ్రతం పేరుతో ఉపవాసం ఉంచి 2 సార్లు కాఫీతో సరిపెట్టారు అగస్త్య అభయ వాళ్ళని పాపం. ఇప్పుడు చూస్తే టైం 3. బాబుకి ఆకలి ఆవురావురుమంటూ వచ్చి కూర్చోగానే ఒకే అరిటాకులో ఇద్దరికి వడ్డించడం చూసి కోపం నశాలానికి ఎక్కేసింది అగస్త్యకి. పిన్ని ఏంటిది, మన ఇంట్లో ఆకులే కరువైనట్టు ఇద్దరికి ఒకే ఆకులో పెట్టాలా అసహ్యంగా అని ఎంతెత్తున లేచాడు అగస్త్య. రేయ్ అది ఆకులు కరువై కాదురా వెధవా, ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు ఏదైనా సమానంగా పంచుకొని తినాలి, అది పద్ధతి అన్నారు రాఘవ గారు పక్క నుండి. మా ఇవేం దరిద్ర పద్ధతులు నాకు తెలీదే అని ఇలా ఒకరి ఎంగిలి ఒకరు తినాలని చెప్తారా, ఇవన్నీ మీరు కావాలని చేస్తున్నారు అని ఫైట్ మొదలెట్టాడు బాబు ఫ్రీడమ్ కోసం. ఎక్కువ మాట్లాడితే చెంప పేలిపోద్ది, మర్యాదగా కూర్చొని తింటావా లేదా అందరిలో పరువు పోగొట్టుకుంటావా అని రాఘవ గారి గద్దింపుకు చచ్చినట్టు కూర్చున్నాడు అగస్త్య బాబు పాపం. వాళ్ళిద్దరూ ఎదురుగా కూర్చొని నీరజ నువ్వు వడ్డించు, ఎలా తినడో నేను చూస్తాను అన్నాడు రాఘవ సీరియస్గా. కళ్ళెదురుగా కర్కశ తండ్రిని పెట్టుకొని కచ్చగా చూస్తూ అన్నం కలిపిన అగస్త్య ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే కన్నా ఆగు అన్న నీరజ అరుపుకి తుతు
అంటూ వీపు చరుచుకొని, పిన్ని, నువ్వు ఈ మధ్య మరీ ఎక్కువగా అరుస్తున్నావు, నా చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి అన్నాడు అగస్త్య ఏడుపు మొహంతో. అది కాదు కన్నా, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలిద్దరూ మొదటిసారి కలిసి భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దను భార్య భర్తకి, భర్త భార్యకి తినిపించడం ఆనవాయితీ అని చెప్పింది నీరజ ఆంటీ. ఏంటి? గట్టిగా అరిచాడు అగస్త్య ఈసారి. పాపం. హిష్! కన్నా, ఎందుకలా అంత గట్టిగా అరిచావు? ఈసారి నువ్వు నా చెవులను పోగొట్టాలని డిసైడ్ అయ్యావా? అమాయకంగా అడిగింది నీరజ పిన్ని. పిన్ని, ఏంటి ఈ దిక్కుమాలిన ఆచారాలు, ఆనవాయితీలు? ఏ, దానికి చేతులు లేవా? అది తినలేదా? పైగా నాకు నాకు కూడా చేతులున్నాయి కదా, నేను తినగలను, నాకేం వద్దు, కావాలంటే నువ్వు తినిపించు, తింటాను గారంగా అన్నాడు అగస్త్య. సిగ్గు లేకపోతే సరి, పెళ్ళైనా ఇంకా చంకన ఎక్కే చిన్న పిల్లాడిలాగా అమ్మ పెడితే గోరుముద్దలు తింటాను అంటావా? ఛీ అని మొహం చిట్లించారు రాఘవ. తండ్రి కోపానికి మొహాన్ని నల్లగా పెట్టి, నాన్న, ఏంటి మీరు ఇలా నా ముందే కూర్చొని ఉంటారా? అరే, నేను తినిపించనని చెప్తుంటే అర్థం చేసుకోరే, నాకు ఇష్టం లేదు, చీ. అయినా మీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నేను ఎవరికీ తినిపించనని కోపంగా అన్నాడు అగస్త్య. అది చిన్నప్పుడు, ఇప్పుడు తినిపించాల్సిందే. నోరు మూసుకొని ముందు అన్నం తినిపించు అని ఆర్డర్ వేశాడు రాఘవ సీరియస్గా. నేను తినిపించను, ఏం చేస్తారు నాన్న అని మొండిగా అన్నాడు అగస్త్య. నువ్వు తినిపించవురా? ఎందుకు తినిపిస్తావు? జానకి, ఆస్తి పేపర్లు పట్టుకురా, నా ఆస్తి మొత్తం అభయ పేరు మీద రాసి పెళ్లి చేసుకొని భార్యను వదిలేస్తా అంటున్నాడని వీడి మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టి భరణం కింద వీడి సంపాదించిన ఆస్తిలోని సగభాగం మొత్తం అభయకు వచ్చేలా చేయాలి అన్నాడు రాఘవ. అంతే, దెబ్బకి వాట్? నా ఆస్తి దానికెందుకు ఇవ్వాలి? నేను ఇవ్వను, అది నాది, నా కష్టాజీతం, నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నాను అన్నాడు అగస్త్య. అందుకే ఇవ్వాలి, నీ కష్టార్జితం కాబట్టే ఇవ్వాలి. ఎందుకంటే నీతో పెళ్ళైనప్పుడే తను నీలో సగభాగం అయ్యింది. నీలో సగభాగం అన్నప్పుడు నీ కష్టాల్లోనూ నీ కష్టార్జితంలోనూ తనది సగభాగమే ఉంటుంది. కాబట్టి నువ్వు సంపాదించిన దాంట్లో తనకి సగభాగం నువ్వు రాసివ్వాల్సి ఉంటుంది. నేను సంపాదించింది పూర్తిగా నేను అభయ పేరు మీదే రాస్తాను అన్నాడు రాఘవ. నాన్న, మీరు ఇలా ప్రతిసారి ఆస్తి పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేయడం అస్సలు బాలేదు అని ఏడుపు మొహంతో అన్నాడు అగస్త్య. అవును, నిజమే, బ్లాక్మెయిల్ చేయడం బాలేదురా, ఈసారి చెప్పకుండా చేసేస్తానులే అని నవ్వుతూ అన్నాడు రాఘవ. అగస్త్య కోపంగా చూసి డీప్ బ్రీత్ వదిలి, ఏంటిప్పుడు? దానికి తినిపించాలి అంతే కదా, తినిపిస్తా అని కచ్చగా చెప్పి మొత్తం విస్తరిలో వడ్డించిన కూరలన్నీ ఒకేసారి కలిపేసి దాంట్లో ఆవకాయ, పెరుగు, అప్పడం, చివరికి స్వీట్ కూడా కలిపి పెద్ద ముద్దలా చేసి అభయ నోటి ముందు పెట్టాడు అగస్త్య. అగస్త్య కలుపుతున్నప్పుడే వికారం పుట్టిన అభయ, బాబోయ్ ఏంటిది, ఇప్పుడు తింటాడా, ఇది నాకు తినిపిస్తాడా అనుకుంటూ ఉండగానే తన నోటి దగ్గర పెట్టేశాడు. ఖతం, ఇక నేను తినలేను అని ఏడుపు మొహంతో అడ్డంగా తల ఊపింది అభయ. ఏంటే, తినవా అని అభయను ఓ చూపు చూసి, చూశారుగా నాన్న, దీనికి ఎంత పొగరు, ఏదో పాపం మీరు తినిపించమన్నారు కదా అని నేను తినిపిస్తానంటే తిననని ఎలా చెప్తుందో, ఇలాంటి దాన్నా మీరు నమ్మి నాకు కట్టబెట్టింది, ఇలాంటి దానికా మీరు ఆస్తి ఇచ్చి మీ జుట్టుని తన చేతిలో పెట్టాలి అనుకుంది. ఇప్పటికైనా అర్థమైందా దీని నిజస్వరూపం ఏంటో? ఒక్కసారి పెళ్లి కాగానే దాని ఒరిజినాలిటీ బయట పెట్టేసింది చూసారా. ఇక ఇప్పటికీ కూడా మించిపోయింది లేదు నాన్న, విడాకులు ఇచ్చేద్దాం దీనికి.
ఇక భరణం గురించి అంటావా? అది నాకు వదిలేయ్. నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు. మాట్లాడతాను అన్నాడు అగస్త్య. ఇంకా నోరు మూసుకుంటావా నానా అని సీరియస్గా అన్నాడు రాఘవ. అనవసరంగా ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు. నోరు మూసుకొని అమ్మాయి పెట్టింది తిని నువ్వు అమ్మాయికి తినిపించు. అభయ, వాడు పెట్టింది తినమ్మా అని అభయను చూసి చెప్పగానే ఇక తప్పదు అన్నట్టు ఒకసారి రాఘవ గారిని చూసి అగస్త్యని చూసి తప్పదా అన్నట్టు చూసింది బేలగా. అగస్త్య షాడిస్టిక్ హస్బెండ్ రోల్ని ప్లే చేస్తూ ఓ విలని స్మైల్ ఇచ్చి తప్పదే, కట్టుకున్నావుగా, అనుభవించు అన్నాడు చిన్నగా. ఇక తప్పేలా లేదని చిన్నగా నోరు తెరిచిన అభయ రెండు చెంపలు గట్టిగా వత్తేసి చేపలా తెరుచుకున్న నోటిలో పెద్ద ముద్దను కుక్కేసి పూర్తిగా కుక్కేసి చెయ్యి బయటకు వస్తున్నంతలో ఆమె బుజ్జి పెదవులు తగిలి అగైన్ కరెంట్ షాక్ కొట్టింది అగస్త్య బాబుకి. కక్కలేక మింగలేక అతి కష్టంగా నములుతున్న అభయను చూసి అభయ, ఇప్పుడు నీ వంతు అని అనగానే అతి చిన్నగా పప్పు, నెయ్యి, ఆవకాయ మాత్రమే కలిపి చిన్న చిరుముద్దను చేసి అగస్త్య నోటికి అందించింది అభయ. మొత్తానికి కింద మీద పడి భోజనం అయితే పూర్తి చేశారు. అగస్త్య, ఇక నువ్వు వెళ్ళి నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకోరా. అభయ, నువ్వు కూడా ఇలా రామ్మ, కాసేపు రెస్ట్ తీసుకుందువు కానీ అంటూ జానకి గారు అభయని తీసుకొని వెళ్ళిపోతే అగస్త్య కూడా అసహనంగా తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇక మొదలవనుంది అసలైన ఘట్టం మన అగస్త్య బాబుకి. కాసేపట్లో వాడి కార్యం అప్పుడు ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో చూద్దురు కానీ.